ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రస్తుతం విశాఖలోని కనకదుర్గ ఏరియాలో ఒక ఆవిడ పైన ఒక ఆవిడనైతే హత్య చేయడం జరిగింది. దానికి గల కారణం ఏంటంటే బంగారం. ఎస్, మీరు విన్నది నిజమే. బంగారం కోసమే ఒక ఆవిడను హత్య చేశారు. ఇక భర్త రమణ, భార్య లక్ష్మి ఇద్దరూ కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు. పిల్లలు కొంచెం దూరంలో ఉంటారు అనమాట. అయితే ఈయన డైలీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్తారు. మున్సిపల్ ఆఫీస్లో ఎక్కడో పని చేస్తూ ఉంటారు. ఆయన ఒక ఉద్యోగి. హ్యాపీగా అంటే ఫుల్ వాళ్ళు ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉండేవారు. అయితే కొన్ని రోజుల నుంచి వీళ్ళ ఇంటి పైన ఒకడు నిఘా పెట్టాడు. ఎందుకు? వాళ్ళ ఇంట్లో బంగారం ఎక్కువగా ఉంది అని తెలుసుకుని. ఎందుకంటే మెడలో ఒక నార్మల్గా తాలిబొట్టు అనుకోండి, అదొక 2 తులాలు తీసుకుందాం. అదేవిధంగా చేతికి మన గాజులు, మనం డైలీ వేసుకునే గాజులు, అవి ఒక 2-3 తులాలు తీసుకుందాం. అదేవిధంగా ఒక చిన్న రింగులో లేకపోతే కమ్మల్లో ఏదో ఒకటి ఉంటుంది కదా. సో వాటికి సంబంధించి ఆమె పేయి మీద 8 తులాల వరకు ఉందంట. 8 తులాలు పేయి మీద పెట్టుకొని ఆమె నార్మల్గా అదే వీధిలో ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. ఇక కొంచెం దూరంలోనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది. కానీ ఈ రోజు మార్నింగ్, ఇన్ని రోజులు అబ్జర్వ్ చేశారు, ఈ రోజు మార్నింగ్ తన భర్త ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వెంటనే, ఆఫీస్కి వెళ్ళిన వెంటనే అదే కాలనీలో కొద్దిసేపటి వరకు ఆయన తిరుగుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అంటే ఆ కాలనీలో తిరుగుతూ ఉంటాడు ఆయన. ఆ వీడియో ఒకటి కూడా బయటకు వచ్చింది. ఒకసారి ఆ వీడియో కూడా మీరు చూడండి. సో వీడియోలో ముందస్తుగా ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటాడు. దాని తర్వాత క్యాప్ పెట్టుకొని ఇంటికి వచ్చి తన పేయి మీద ఉన్న 8 తులాల బంగారము, దానితో పాటు ఇంట్లో ఉన్న వెండి సామాన్లు, అదేవిధంగా గోల్డ్ మరియు డబ్బులు కూడా తీసుకెళ్ళాడు. కంప్లీట్ గా అక్కడ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకువెళ్ళడానికి చూశాడు. ఇక తీసుకువెళ్ళిన వాడు అలానే ఉండకుండా ఈవిడ బయటకు వెళ్ళి చెప్తుందేమో అని చెప్పేసి ఆవిడ ప్రాణాలు కూడా తీసేశాడు. ఇక ముక్కులో నుంచి రక్తం రావడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇక వాడి ఇంటికి డోర్ పెట్టకుండా బయటకు వెళ్ళిపోయాడు. బయటకు వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం సమయంలో డోర్ కొట్టింది. ఇక డోర్ ఏదైతే ఉందో మధ్యలో నార్మల్గా డోర్ దగ్గరికి వేసింది అనమాట సాయంత్రం వరకు. సో ఆ దుండగుడు ఏం చేశాడంటే ఆ డోర్ లాక్ వేయకుండా అలానే వెళ్ళిపోయి, అంటే దగ్గరికి కూడా వెళ్ళి కొంచెం లైట్ గా డోర్ దగ్గరికి వేసింది కనిపించింది. ఇక ఎన్నో సార్లు పిలిచాడు, లక్ష్మి లక్ష్మి అని 100 సార్లు పిలిచాడు. ఏమైంది, రోజు పలుకుతుంది కదా, ఈ రోజు ఎందుకు పలకట్లేదు అని లోపలికి వెళ్ళి చూడగా ఇక వికట శవంగా కనిపించిన భార్యని చూసి వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేశాడు. ఇక అంబులెన్స్ అక్కడే దగ్గరలో ఉండడంతో హుటాహుటిన వచ్చినప్పటికీ ఆవిడ అప్పటికే చనిపోయిందని నిర్ధారించాడు. ఇక ఊపిరి అంటే ఆగిపోయే విధంగా తనని చంపే ప్రయత్నం కూడా చేశాడు. ఇక దాని తర్వాత అటు కొడుకుకి, అదే విధంగా కూతురికి మరియు అల్లుడికి, వీళ్ళందరికీ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరికీ చెప్పిన వెంటనే వాళ్ళు కూడా బయలుదేరి ఇంటికి రావడం జరిగింది. ఒక్కసారి మీ చుట్టుప్రక్కన గమనించుకోవాలని ప్రతిసారి చెప్తా ఉంటాం. ఎందుకంటే బంగారం రేటు ఇంకా 1,50,000, 1,60,000 మీద నడుస్తుంది. మరి ఇంత రేటు ఉన్నప్పుడు మనం పేయిల మీద బంగారాలు వేసుకొని తిరగడం కరెక్ట్ కాదు. ఆ చిన్న రింగులైనా సరే, ఇప్పుడు నార్మల్గా చాలా మంది మేము ఇంకా పెట్టుకుంటూ ఉంటాము. అందే ప్రతి ఒక్కరికి ఉంటాయి చేతికి రింగ్స్. కానీ రింగ్స్ అన్నప్పుడు ఇంకా వాళ్ళ చేతిలో తీసుకోవడం కష్టం. మెడలో గొలుసులు, కమ్మలు, అది చాలా చాలా దారుణం. చిన్న చిన్న పిల్లల చెవులో నుంచి ఇట్లా పీకేస్తున్నారు. మెడలో నుంచి ఇలా గొంతు కట్ అయిపోయే విధంగా గొలుసులు కూడా తీసేసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఎవరెవరైతే బంగారం ఇంట్లో పెట్టుకుంటున్నారో జాగ్రత్తగా ఉండండి. బికాస్ ఇలాంటి కేసెస్ ఎక్కువ విశాఖలో జరిగింది. రేపటి రోజు ఇంకా మీ ఇంటి పక్కన కూడా జరుగుండొచ్చు. అదే కాకుండా చాలా ప్లేసెస్ జరుగుతూ ఉన్నాయి. ఈ బంగారం రేటు పెరగడం వల్ల బంగారాన్ని దొంగతనం చెయ్యాలి అని ఒక గ్యాంగ్స్ తయారవుతున్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఇది ఒక గ్యాంగ్ కాదు. ఈయన ముందు నుంచే ఆ ఇంటి పైన నిఘా పెట్టాడు. ఈవిడ పేయి మీద ఇంత బంగారం ఉందంటే లోపల ఇంకెంత బంగారం ఉంటుంది అని చెప్పేసి కంప్లీట్గా ఇంట్లో ఉన్న బంగారం అంతా కూడా తీసుకువెళ్ళి అలానే వెళ్లకుండా ఆ మనిషి ప్రాణం తీసి వెళ్ళడంతో ప్రజెంట్ అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు అయితే తీసుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుపుతూ ఉన్నారు. ఆయన ఫేస్ కూడా కొన్ని దగ్గర క్లియర్గా కనిపించిందని కూడా చెప్తున్నారు. మరి ఆయనకి సమయం తొందరగా దొరికితే ఆయన పైన సీరియస్ యాక్షన్ తీసుకోబోతుందని కూడా తెలుస్తోంది. లెట్స్ సీ. సో మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు, నేను మొన్న నుంచి ఇదే చెప్తున్నాను, పేయి మీద బంగారం వేసుకోకండి. ఎప్పుడు ఎలా తీసుకెళ్తున్నారు, ఎప్పుడు మన ప్రాణం మీదకి వస్తుందని తెలియదు. అదే కాకుండా రోల్డ్ గోల్డ్ వేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు షో ఆఫ్ చేయాల్సిన టైం కాదు, మన ప్రాణాలు కాపాడుకోవాల్సిన టైం. సో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కాపాడుకోవాలి. సో బంగారం వేసుకుంటున్న ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా సరే
మీ పేల మీద బంగారం ఉంటే బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అసలు వేసుకోకుండా నార్మల్ తాళ్ళు వేసుకోండి. అదే ఓన్లీ బంగారం తాడు వేస్తేనే అది ఏమంటారు విలువ అంటే ఇంకా మన ప్రాణాల మీదకి వస్తుంది. సో బెటర్ నార్మల్గా ఏదైతే మంగళసూత్రాలు అవన్నీ ఉంటాయో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే లాకర్స్లలో పెట్టండి అని అయితే చాలా మంది చెప్తున్నారు. సో ఇది వాళ్ళ వీడియో. స్టే ట్యూన్ టు మనం టీవీ.